ఓసారి రజనీకాంత్ను చూసి ఒక మహిళ బిచ్చగాడనుకుంది. ఆయన అవతారం చూసి జాలితో తన దగ్గరున్న 10 రూపాయలు చేతిలో పెట్టింది. ఆ తర్వాత అతను సూపర్ స్టార్ రజనీ అని తెలిసాక ఏం చేసిందో తెలుసుకుందాం. సినిమాల్లో రజనీకాంత్ సూపర్ స్టార్, కానీ నిజ జీవితంలో ఆయన చాలా సింపుల్గా ఉంటారు. కింద కూర్చోవడానికి ఏమాత్రం సందేహించరు. ఆయన సింప్లిసిటీ వల్ల కొన్నిసార్లు ఆయన అభిమానులు సైతం అతడిని పోల్చుకోలేరు. ఓ మహిళ రజనీని పోల్చుకోలేక బిచ్చగాడు అనుకుని 10 రూపాయలు భిక్షం వేసింది. ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం. రజనీకాంత్ తన సినిమా హిట్ కొడితే హిమాలయాలకు వెళ్లడం, గుళ్ళకు వెళ్లడం అలవాటు. శివాజీ సినిమా బాక్సాఫీసును షేక్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో ఆయన ఆ గుడికి వెళ్లాలనుకున్నారు, కానీ సూపర్ స్టార్ గా కాకుండా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వెళ్లారు. తనతో పాటు బౌన్సర్లను రావద్దని చెప్పారు. తెల్ల పంచ చొక్కా వేసుకుని ఒంటరిగా గుడికి వెళ్లారు. దేవుడు దర్శనం తర్వాత గుడి బయట మెట్లపై కాసేపు కూర్చున్నారు. అప్పుడే అక్కడికి ఓ వృద్ధురాలు వచ్చారు. మెట్లపై కూర్చున్న వ్యక్తి రజనీకాంత్ అని ఆమెకు తెలియదు. తెల్ల పంచే గెడ్డంతో ఉన్న ఆయన చూసి ఎవరో పేదవాడు బిచ్చగాడు అనుకున్నారు. జాలితో తన దగ్గరున్న 10 రూపాయల నోటును రజనీకాంత్ చేతిలో పెట్టారు. అప్పుడు రజనీకాంత్ ఎలాంటి కోపాన్ని ప్రదర్శించలేదు. ఆ మహిళ ఇచ్చిన 10 రూపాయలను ఎంతో ప్రేమగా చిన్న నవ్వుతో 2 చేతులతో స్వీకరించారు. తర్వాత మెట్లపై నుంచి లేచి తన కారు వైపు నడిచారు. ఆయన కోసం ఎదురు చూస్తున్న లగ్జరీ కారు, ఆయన కోసం ఎదురు చూస్తున్న సెక్యూరిటీ, జనాలు చూసి ఆ మహిళ షాక్ అయింది. తాను బిచ్చగాడు అనుకుని 10 రూపాయలు ఇచ్చింది రజనీకాంత్కి అన్న విషయం ఆమెకు అర్థమైంది. వెంటనే ఆమె రజనీకాంత్ దగ్గరకు పరిగెత్తుకెళ్లి, నన్ను క్షమించండి, దయచేసి క్షమించండి, మీరు ఎవరో నాకు నిజంగా తెలియదు అని వేడుకుంది. అప్పుడు రజనీకాంత్ ఆ మహిళతో, అమ్మా, మీరు నన్ను క్షమించమని అడగకండి. నిజానికి ఇది దేవుడే నాకు గుర్తు చేస్తున్న ఒక అద్భుతమైన పాఠం. నా అసలు స్వరూపం ఏంటో దేవుడు మీ ద్వారా నాకు తెలియజేశాడు. దేవుడు ముందు మనమందరం బిచ్చగాళ్ళమే. ఆయన దర్బార్లో మన యోగ్యత, అంతస్తు, డబ్బు దేనికి విలువ లేదు. అందరూ ఒక్కటే అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, నాకు ఎలాంటి అహంకారం, గర్వం రాకుండా ఆపడానికే దేవుడు మీ ద్వారా నాకు సందేశం ఇచ్చారు. మీరు ఇచ్చిన ఈ 10 రూపాయలు నాకు కేవలం డబ్బు కాదు, ఇది సాక్షాత్తు భగవంతుడిచ్చిన ఆశీర్వాదం అని చెప్పారు. ఆ మహిళ ఇచ్చిన 10 రూపాయల నోటును చివరి వరకు తన దగ్గరే భద్రపరుచుకుంటానని చెప్పారు. ఇప్పటికీ ఆ 10 రూపాయల నోటు రజనీకాంత్ దగ్గర ఓ పవిత్రమైన జ్ఞాపకంగా ఉంది. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నా తదుపరి వీడియో కోసం ఈ బెల్ ని ఆన్ చేయండి. ధన్యవాదాలు. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.